కొన్నేళ్లుగా రసాయన ఎరువుల వాడకంతో భూమిలో జీవం పోయింది. దీంతో రైతు నేడు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో భూసారాన్ని పెంచుకొని అతి తక్కువ ఖర్చుతో లాభాలు పొందే విధానాలను సాగులో అనుసరిస్తున్నారు. ఈ కోవలోనే వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ఆర్గానిక్ పద్ధతిలో బజ్జీ మిర్చిని సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం సాగులో కష్ట నష్టాలే అధికం. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. సాగు కూలీల ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడి తగ్గించుకోవడంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పూర్తి స్థాయిలో అనుసరిస్తున్నారు. మొదట పంట దిగుబడులు కొంత తగ్గినా రాను రాను భూమి ఆరోగ్యం మెరుగుపడి రసాయన మందుల సాగుకు ధీటుగా దిగుబడులు వస్తున్నాయి. ఇలా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ బజ్జీ మిర్చి సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం మూలమడ గ్రామానికి చెందిన రైతు జగన్నాథ్ రెడ్డి. తనకున్న 3 ఎకరాల్లో విడతల వారీగా బజ్జీ మిర్చి సాగు చేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. నేను 3 ఎకరాల బజ్జీ మిర్చి వేసిన, దిగుబడి మంచిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది పంట. మేము వేసిన విత్తనము మీనం సీడు. ఈ ఏరియా మొత్తం మీనమే వాడతాం. ప్రతి ఒక్క రైతు మీనం వాడతాం. ఫస్ట్ నాగాలు వేసినాం సార్, పెద్ద నాగాలు వేసినాం. నాగాలు వేసిన తర్వాత కల్టివేటర్ కొట్టి భూమి మంచిగా చదును చేసి కోడేరు పోసినాం. కోడేరు పోసి బెడ్లు కొట్టి పేపర్ వేసి మల్చింగ్ సీట్ వేసి డ్రిప్ వరిసి బజ్జీ మిర్చి వేసినాం. ఎకరానికి 22,000 పట్టింది. మొక్క ₹1 మొక్క. ఒక బెడ్కు 2 సైడ్ వస్తుంది, జిగ్జాగ్ వస్తుంటుంది. మనము ఒక ఎకరాకు 20 నుంచి 22,000 మొలక పడుతుంది. ఒక మొలకకు వచ్చేసి దాని ధర ₹1 పడుతుంది. ఒక ఎకరా బజ్జీ మిర్చి నాటాలంటే ₹1,00,000 అవుతుంది సార్ పెట్టుబడి. ₹1,00,000 పెట్టుబడి పెట్టాలి. ₹1,00,000 పెట్టుబడి పెట్టిన తర్వాత మందులు అవి వాడుతుంటే ₹1,00,000 దాకా వచ్చేస్తుంది. దానికి ఆదాయం వచ్చేసి 4,000 నుంచి 5,000. ఒక క్వింటాలు ధర 4,000 నుంచి 5,000 అమ్మితే రైతుకు మంచి లాభదాయకం. బజ్జీ మిర్చిలో మంచి లాభదాయకం. మిర్చి పంట అంటేనే పెట్టుబడితోని కూడుకున్న పని. ఇది అందరితోని కాని పని. సామాన్యంగా అందరు వేస్తారు, అందరికి సహకరించేది. ఇప్పటికీ దీని వయసు 55 రోజులు అయింది. నేను ఇంకో చేను ముందు వేసిన సార్, అది కొంచెం 15 రోజులు, దీనికంటే ఒక 20 రోజులు ముందు వేసిన. అది ఒక కటింగ్ అయిపోయింది. అందులో వచ్చేసి ఫస్ట్ టైమే 40 బస్తాలు వెళ్ళినాయి. ఒక బస్తా 70 కిలోలు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకెక్కువ వెళ్తుంది సార్. 4 కటింగ్లు మంచిగా వస్తుంది సార్. ఒక ఎకరాకు 3 నుంచి 4 లక్షల రైతుకు లాభం వస్తుంది సార్. అంటే ఒక క్వింటాలు 4,000 నుంచి 5,000 అమ్మాలి సార్. ఒక ₹50 నుంచి ₹40, ₹50 కేజీ అమ్మిందంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది సార్. డ్రిప్పు వాటర్ బోర్తో ఇస్తున్నాం. కలుపు కూలీలతోనే తీపిస్తున్నాం. మల్చింగ్ కూలీలు వేసి ఎకరానికి 8 ఎకరన్నరకి వచ్చేసి 8 బిండాలు పట్టినాయి సార్. అది మనుషులతోనే వేస్తాము. ట్రాక్టర్తో ఇటాంగా వేయచ్చు, కానీ అంత మంచిగా రాదని మనుషులతోనే వేస్తున్నాం. నేను కోడేరు పోసినా కదా సార్, మళ్ళీ నేను ఇవి వాడతలేను, వేరే మందులు వాడతలేను. అవనశుద్ధి అని ఒక కేజీన్నర ప్యాకెట్ ఉంటుంది. అవనశుద్ధి మైకో అని 2 తోడుగిస్తారు. అవే వదులుతున్నా తప్ప నేను ఇక కెమికల్ మసాలాలు ఏం వాడతలేను. అవి వాడినంటే పంట మంచిగా వచ్చింది. అవనశుద్ధి ఆరోగ్యంగా తెస్తుంది, మొక్క ఎదుగుదల బాగుంటుంది, వైరస్ ఉండదు, నీట్గా వస్తుంది. దాన్ని అందరు రైతులు గిట్టంగా వాడుకోవచ్చు. నేను 2 సంవత్సరాల వస్తుంది వాడుతున్నా కాబట్టి దానికి అనుభవం ఉన్నది చెప్తున్నా. బోరుకు వెంచర్ ఫిట్ చేసినాం. వెంచర్కి వెళ్ళి వదులుతాం సార్. కింద మందులు ఏం వదలలేను. ఇక నేను ఒక అవనశుద్ధి తప్ప మైకో తప్ప ఏం వదలలే. ఒక్కసారి మధ్యలో ఏం చేసిన అంటే ఒక 5-6 కిలోలు 13-045 ఇచ్చిన పూత కోసము, అంతే. ఇక వేరే మందులు ఏం వాడలే. రసాయనికంగా ఏం వాడతలే అసలు. ఆర్గానిక్ ఈ అవనశుద్ధి వల్లనే చెట్లు ఇట్లా అయినాయి. ఒక 15 రోజులు అవుతుంది, 20 రోజులు నేను వదిలి. 15 రోజుల్లో దీని పనితనం అనేది తెలిసిపోతుంది. సాధారణంగా మిరప పంటను అధిక చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. పంటకు ప్రతి 4-5 రోజులకు ఒకసారి రసాయన మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. కానీ రైతు జగన్నాథ్ రెడ్డి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పూర్తి స్థాయిలో అనుసరిస్తే మిరప సాగులో చీడపీడలను సమర్థవంతంగా అధిగమించడంతో పాటు అధిక దిగుబడి పొందవచ్చని నిరూపిస్తున్నారు. పైన మందులు అద్వైత, విఖ్యాత, నందక, విఖ్యాత, దోమ, నల్లి, వైరస్ ఏం లేదు. ఈ వాడిన కాస్ట్ తక్కువ రేట్ల పంట మంచిగా అవుతుంది. నేను మామూలుగా అయితే 4 నుంచి 5 రోజులకు మందులు వాడవచ్చు. ఇది మాత్రం 10 నుంచి 12 రోజులు టైం పనిచేస్తుంది. ఇది వాడినాక దోమలేదు సార్. ఇక ఇప్పటికీ 4 నుంచి 5 సార్లు కొట్టినది ఇంక మందు. ఆర్గానికే, ఓన్లీ ఆర్గానికే, వేరే అసలు కెమికలే వాడలే నేను. కాయ గిటం సైజు బాగుంది. నాకు ఇప్పటికీ ₹1,00,000 పెట్టినా సార్. ఇప్పటికి దీనికి ఇంకో ఆ మందులు పోయింటే ఇంకొక 10-20 ఎక్కువ అవుతుండే. ఈ ఆర్గానిక్ వాడుతున్నందుకు కొంచెం 20-30 వేలు మిగిలినాయి అన్నారు సార్. మార్కెట్లో క్వాలిటీ ఉంది, కాయ సైజు కలర్ బాగుంది,
తోడమే కాయ సేమ్ ఉంటుంది. వైరస్ త్రిప్స్ అనేది ఏం లేదు. అద్వైత వాడించండి దోమ అనేది లేదు. ఎర్రనల్లి లేదు, పచ్చదోమ లేదు, తెల్లదోమ లేదు, వైరస్ లేదు. నల్ల తామర పురుగు వల్ల ముడత రోగం బాగా వస్తుంది, తెల్లదోమ ఇవన్నీ ఏవి లేవు. అద్వైత వాడించండి. ఒక రైతు 2 ఎకరాలు వేసేవాడు 3 ఎకరాలు వేసుకోవచ్చు.